అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలకి సంబంధించి మన ఛానల్ ఎప్పుడూ సపోర్టివ్‌గా ఆ సమస్యల పరిష్కారానికి కామెంట్ సెక్షన్‌లో డిస్కస్ చేసుకొని, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ట్రై చేయాలనే అంశాల మీద అవగాహన కోసం మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా ఫాలో అవుతుండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక రిటైర్మెంట్ వయసు పెంపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. ప్రభుత్వానికి చేరిన 3 ప్రతిపాదనలు మరో సంవత్సరం పెంచాలా, లేకుంటే 2 ఏళ్లు పెంచాలా, 4 ఏళ్లు పెంచాలా అనేటువంటి ప్రతిపాదనలపై ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు ఒక అభిప్రాయం అయితే వస్తుంది. ఇక ఏప్రిల్ లేదా జూన్ నుంచి అమలుకు అవకాశం, సలహాలు, అభ్యంతరాల స్వీకరణ తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం అంటూ కొన్ని న్యూస్ పేపర్లో ఈరోజైతే టీవీలో, సోషల్ మీడియాలో కూడా మనం విస్తృతంగా చూస్తూ ఉన్నాం. మరి ఇది వాస్తవమా కాదా అనేటువంటి అంశం చూస్తే, మరి ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచినప్పుడు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి ఈ రిటైర్మెంట్ వయసు పెంచడానికి సాహసం చేస్తుందా అంటే మరి ఏమో చెప్పలేం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వారికి దాదాపు 8,000 మంది రిటైర్ అయితే వారికి ఒక్కరికి కూడా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఇవ్వలేకపోతున్నటువంటి ప్రభుత్వం. మరి కాబట్టి మరి డిఏలు, పిఆర్సీలు, ఈ విధంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఆర్థిక పరమైనటువంటి పెండింగ్ బిల్స్ అయితే చాలా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మరి నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినా కానీ మరి రిటైర్మెంట్ వయసు పెంచేటువంటి అవకాశం సాహసోపేతమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వారికి అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఇక చూద్దాం, ఇక వివరాల్లోకి వెళ్తే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ తెలుస్తోంది. ఇక 3 రకాలుగా మరి 1 సంవత్సరం పెంచాలా, 2 సంవత్సరాల, 4 సంవత్సరాలు అనేది ఇక దాని మీద అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరి రిటైర్మెంట్ పెంచాలని చెప్పేసి చూసినట్టు తెలుస్తుంది. గత సంవత్సరం డిసెంబర్ వరకు 7,995 మంది ఉద్యోగులు, 2025 సంవత్సరంలో 9,630 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కాబోతున్నారు. దాదాపు 2024 నుంచి 2025 వరకు మొత్తం 44,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి వీరందరికీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఉద్యోగులందరికీ బెనిఫిట్స్ చెల్లించాలంటే దాదాపు 20,000 కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆర్థిక నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. మరి గత సంవత్సరం రిటైర్మెంట్ అయిన వారికి 3,220 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఈ సంవత్సరం రిటైర్ అయిన వారికి 4,000 కోట్ల ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివిధ సంక్షేమ పథకాలు అంచనాలకు మించి, బడ్జెట్కు మించి అమలు చేస్తున్న ప్రభుత్వాలకి ఈ ఉద్యోగులకు సంబంధించిన ఈ బకాయిలు చెల్లించడానికైతే అసలు వీలు పడడం లేదు. కాబట్టి మరి ఏప్రిల్ 2025, జూన్ 2025 నుంచి మరి రిటైర్మెంట్ ఏజ్ పెంచే విధంగా చర్యలు తీసుకున్నట్టు సమాచారం అయితే వస్తుంది. మరి అందులో భాగంగా మార్చి 31వ తేదీ నాటికి ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. మరి అనంతరం ఈ వయసు పెంపు ప్రతిపాదన ఏప్రిల్ లేదా జూన్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే పేర్కొంటున్నారు. మరి త్వరలోనే దీనికి క్యాబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉందని కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచితే నిరుద్యోగుల నుంచి నిరసన వెల్లువెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే 61 ఏళ్లకు రిటైర్మెంట్ కొనసాగుతుండటంతో వారు ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కొంతమంది ఇన్ని సంవత్సరాలు మేము ఉద్యోగం చేయలేమని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏముందిలే ఎన్ని సంవత్సరాలు చేస్తాం అనేటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. 2 రకాల ఉద్యోగులు కూడా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అంతలోపే మరోసారి పదవీ విరమణ వయసు పెంపు గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతుండటంతో ఉద్యోగులంతా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఉద్యోగి స్థాయిని బట్టి రిటైర్మెంట్ తీసుకుంటే 30 లక్షల నుంచి కోటి వరకు ఒక్కొక్క ఉద్యోగి బెనిఫిట్స్ రావాల్సి ఉంది. అందులో భాగంగా నెలకు 300 నుంచి 400 కోట్ల వరకు అదనంగా మరి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, ఈ విధంగా మహిళలకు 2,500, ఇతర సంక్షేమ పథకాలకే ఇక్కడ బిల్స్ సరిపోక వాయిదా వేసుకుంటూ కళ్యాణ లక్ష్మి ఉంది. ఇంకా వీటన్నిటికీ వాయిదా వేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు ఈ 300-400 కోట్లు ప్రతి నెల అదనంగా రిటైర్మెంట్ అయిన వారికి చెల్లించిందంటే అసలు మనసొప్పదనే చెప్పుకోవచ్చు. అందుకోసమే రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని చూసినట్టు మనకు తెలుస్తుంది. ఇక 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ ప్రారంభం కావడంతో మరి ఉద్యోగులకు చెల్లింపులు చేయలేక ఆర్థిక శాఖ అయితే పలు ఇబ్బందులు పడుతుంది. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు కూడా దాదాపు సంవత్సరం 2 ఏళ్ల నుంచి కూడా రావట్లేదు. సరెండర్ లీవ్ బిల్స్ కూడా సంవత్సరం అయినా ఇంతవరకు అకౌంట్లో పడట్లేదు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ జరగలేదు. మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈజీగా గట్టెక్కి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడంలో ఒక గుదిబండగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. మరి దాదాపు 40,000 మంది 2025 సంవత్సరం వరకు రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం అయితే ఏం చేస్తుందో వెయిట్ చేద్దాం. మరి రిటైర్మెంట్ ఏజ్ పెంచుతుందా, లేకుంటే బాండ్ల రూపంలో మరి ఉద్యోగులకు ఏమైనా బాండ్స్ రాసిచ్చి హామీగా ఇచ్చి మరి ఒక నిర్ణయం మార్చుకుంటుందా అనేది ఎదురు చూద్దాం. అప్డేట్ రాగానే అందిస్తాను. ఇక ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ కోదండరాం వెల్లడి అంటే ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది.
ఇక 2025 క్యాలెండర్ ఆయన ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎవరి సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉందని, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ఇక రాజ్యాంగాన్ని పాలకులు మార్చాలనుకుంటున్నారని, అంబేద్కర్ నెహ్రూ రూపొందించిన రాజ్యాంగం బాగుందని ప్రజలు నమ్ముతున్నారని, కాబట్టి మరి ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన ఫ్లాట్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు దక్కనీయకుండా చేసిందని, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పెన్షనర్లకు ప్లాట్లను కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం గారు అయితే ఉద్యోగుల సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పి హామీ ఇవ్వడం ఒక హర్షణీయమైనటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే మరి ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు కానీ, పీఆర్సీ రిపోర్ట్ కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగులు పెన్షన్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఎమ్మెల్సీ కోదండరాం గారు కూడా మరి ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వానికి ఒక మధ్యవర్తిగా ఉండి దాని పరిష్కారం అయ్యే విధంగా వెంటనే చూస్తారని చెప్పి కూడా ఉద్యోగులందరూ కూడా ఆశపడుతున్నారు. ఇక ఇంకొన్ని చూస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా, వీడియోలో రిటైర్డ్ ఎస్ఐ సాదిక్ హెచ్చరిక, 8 నెలలుగా డబ్బుల కోసం ఎదురుచూపులు, సీఎంకు చేరే వరకు వైరల్ చేయాలని వేడుకోలు, వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సాదిక్ సోషల్ మీడియాలో మనం ఈ వీడియో చూస్తూనే ఉన్నాము. నేను రిటైర్ అయ్యి 8 నెలలైంది, ప్రభుత్వం నుంచి ఇంకా డబ్బులు రాలేదు. నేను ప్రైవేట్ ఫైనాన్స్లో ఇతర ఫ్రెండ్స్ దగ్గర తోటి ఉద్యోగుల వద్ద అప్పు చేశాను. ఉద్యోగ విరమణ వచ్చే నాటికి బెనిఫిట్ వస్తే మీకు అందరికీ ఇస్తామనుకున్నా, కానీ నేటికి పైసలు రాలేదు. వారికి వడ్డీ కూడా కట్టలేకపోతున్నా. వచ్చే పెన్షన్ కుటుంబ పోషణకే సరిపోతుంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూసి ఆశ వదులుకొని చనిపోవాలనుకుంటున్నా. నేను చనిపోతే కానీ ప్రభుత్వం డబ్బులు లేదు. రైతు మరణిస్తే అప్పటికప్పుడు 5 లక్షలు రైతు బీమా ఇస్తున్నారు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అంటూ ఇక్కడ వీడియో అయితే వైరల్ చేశారు. కానీ గవర్నమెంట్ సర్వెంట్ల గురించి రిటైర్ అయిన వారి తరపున ఎవరు మాట్లాడలేదు. డబ్బుల కోసం అప్పుల వారు ఇంటికి వస్తున్నారని, నేను ఊర్లు తిరుగుతూ దాక్కుంటున్నానని, ఇలాంటి దుస్థితి వచ్చింది. నాకు ఏం చేయాలో తోచక వీడియో తీశాను. నేను చనిపోతే నా కొడుకు పైసలు ఇస్తేనేమో తీసుకోండి, లేకపోతే నన్ను క్షమించండి, చేతులు జోడించి వేడుకుంటున్నానని మనస్తాపంతో వీడియో తీశాడు. బెనిఫిట్స్ ఇప్పిస్తారని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ విధంగా ఎస్పీలు తర్వాత కోర్టులు హామీ ఇస్తేనే, ఆదేశాలు ఇస్తేనే ప్రభుత్వాలు మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, జీతాలు కానీ, డిఎల్ కానీ, పిఆర్సీలు కానీ ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఫస్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నడవడానికి ఉద్యోగులు అవసరం ఎంతో ఉంటుంది. మరి ఆ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి కానీ, పెండింగ్ బిల్స్ సంబంధించి కానీ నిధులు పక్కకు పెట్టిన తర్వాతనే బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలకు, ఉచితాలకి బడ్జెట్ కేటాయించాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని తీసుకొచ్చి ఉద్యోగుల్ని అన్యాయానికి గురి చేయడం న్యాయం కాదని చెప్పి సాధారణ సగటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ కూడా బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ వచ్చే బడ్జెట్లోనైనా ఉద్యోగులకు సంబంధించి, పెండింగ్ బిల్స్ సంబంధించి ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాలి. ఇటు నిరుద్యోగులకు నష్టం లేకుండా, ఇటు ఉద్యోగులకు, పెన్షన్లకు నష్టం లేకుండా ఒక మధ్య రకమైనటువంటి ఒక పాలసీతో ఈ జీతాలకు సంబంధించి కానీ, 6 నెలలకు సరిపెంచాల్సిన డిఏలకు సంబంధించి కానీ, పీఆర్సీకి సంబంధించి కానీ, తర్వాత వివిధ ఇతర వర్గాలకు సంబంధించి ఉచిత సంక్షేమ పథకాలకు కానీ సమన్వయం చేసుకుంటూ సమతుల్యంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తూ ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విశాల్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఉద్యోగులకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విశాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.